బహిరంగ సభలు మానుకోవటం బెటర్. ఎందుకంటే బయట కోడిగుడ్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇంట్లో కూర్చుని వీడియోలు చేసుకుని అప్లోడ్ చేసుకుంటే కొంతవరకు జీవితం ప్రశాంతంగా పెడుతుంది. రామకృష్ణ అనుకుని చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపడితే భగవంతుడు అనేవాడు క్షమిస్తాడు. అహంకారం ఎవరికీ కలిసి రాదు. దీనివల్ల సాధించేదేమీ లేదు. అన్ని గ్రంథాలు, కీర్తి ప్రతిష్టలు అన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 4 నెలల తర్వాత మళ్ళీ అందరూ అన్నీ మర్చిపోయారు వచ్చేస్తారనుకోక నా కథ అంటే మర్చిపోయి వచ్చారు. కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ఊర్లో పుట్టి పెరిగాం కాబట్టి, నీ కష్టాన్ని చూశాను కాబట్టి వెల్ విషర్గా నేను ఇచ్చేటువంటి సలహా. నా పిల్లలను పెంచి పెద్ద చేసావు కాబట్టి కూడా కొంచెం నేను ఇచ్చేటువంటి సలహా. ఎక్కడితోటి నాకు రుణం తీరిపోయింది. నీ గురించినటువంటి వీడియోలు నాకు అవసరమే లేదు. నా పిల్లలకి చెప్పాల్సింది చెప్పేశాను. కుటుంబపరమైనటువంటి వీడియోలు ఇంకా నేను చెయ్యను. కానీ నన్ను కామెంట్ చేసేటువంటి లేడీస్ కోసం అయితే చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కతే రంగనాయకమ్మ ఒకటే, మల్లీశ్వరి, నండూరు సత్యవాణి. అమ్మ మీకు పని పాటు లేదు, ఈసారి మీరు కామెంట్ చేయండి, మిమ్మల్ని ఈ స్క్రీన్ మీదకి ఎలా లాక్కొస్తానో చూద్దరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగా సురేష్ బండారు. అయితే మనం చూసాం గరికపాటి నరసింహరావు గారు ఈ పిల్లలకి ఇచ్చే ఆహార పథకం మీద, మిడ్ డే మీల్స్ మీద మాట్లాడటం చాలా చులకనగా మాట్లాడటం బాధ కలిగింది. అయితే నా ఉద్దేశంలో ఏదైనా రాష్ట్రంలో పూర్తిగా ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, వితంతులకు ఇచ్చే పెన్షన్లు కానీ, లేకపోతే చదువుకునే విద్యార్థులకి, అది ఏ తరగతి వాళ్ళైనా సరే, చిన్నపిల్లల నుంచి కాలేజ్ వరకు వీళ్ళకి పెట్టే పథకాలే సక్రమంగా ప్రజలకి ఉపయోగపడతాయని నా ఉద్దేశం. మిగిలిన పథకాలన్నీ కూడా ఈ ఎలక్షన్లో ఇచ్చే ప్రామిసెసే కానీ అసలుగా ప్రజలకు ఉపయోగపడేవి 2 పథకాలు మాత్రమే. అలాంటి ఈ మీల్స్ పథకాన్ని ఆయన తక్కువగా మాట్లాడటం, ఒకసారి ఆయన మాట్లాడింది కూడా మీరు చూడొచ్చు. ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. చూశారు కదా, పిల్లలకి ఆహార పథకంలో ఈ గుడ్లు పెట్టడం, మధ్యాహ్నం మీల్స్ పెట్టడం, అలాగే వాళ్ళకి ఇచ్చే ఈ పథకాన్ని ఆయన ఎంత తక్కువగా మాట్లాడారో. యాక్చువల్గా ఈ పథకం అసలు ఎలా ఇంట్రడ్యూస్ అయిందని మనం ఒకసారి ఆలోచించుకుంటే కనుక, ఈ పథకాన్ని మొట్టమొదటిసారిగా తమిళనాడులో ప్రవేశపెట్టారు. అది దాదాపు 1990 ముందు అనుకుంటా. ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఇచ్చిన కొంచెం సత్ఫలితాల వల్ల ఈ రాష్ట్రాల్లో దాన్ని ఓన్ చేసుకుని, ప్రతి రాష్ట్రం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇది నేషనల్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఓల్ కంట్రీలోనే డెవలప్ చేయడం జరిగింది. సో టోటల్ ఇండియా మొత్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. మరి అలాంటి పథకాన్ని ఈయన ఎంత తక్కువగా మాట్లాడటం. అలాగే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు ఎక్కువ పనులకు వెళ్ళే వాళ్ళ పిల్లలు, లేకపోతే బిలో మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు మధ్యాహ్నం ఇళ్ళకి వెళ్ళి భోజనానికి మళ్ళీ తిరిగి రాకపోవటం,
ఒక ఎంక్వైరీ చేస్తే కనుక ఇంటి దగ్గర తల్లిదండ్రి కూలి పనికి వెళ్ళటం, వీళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు లేకపోవడం, ఇలా అనేక రకాల రీజన్ల వల్ల ఈ స్కూల్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, వాళ్ళకి పర్సంటేజ్ తగ్గిపోతుంది, ఆరోగ్యరీత్యా చాలా వెనుకబడి ఉంటారు. ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది, కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత సామాజిక బాధ్యత అంటే అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేయడం వల్ల మీరు చూసుకోండి, ఒక చదువుకున్న విద్యార్థులు మాత్రమే అందరూ అరే ఒరే అని పిలుచుకుంటారు, ఏ క్యాస్ట్ అయినా సరే. ఆ వాతావరణం ఒక చదువుకునే విద్యార్థుల్లోనే ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ పథకం ద్వారా కూడా అందరూ సహపంక్తి భోజనాలాగా కలిసి భోజనం చేయడం, ఇలాగ అనేక కార్యక్రమాల వల్ల ఈ పిల్లల్లో ఒక ఐకమత్య భావం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థుల శాతం పెరుగుతుంది. పేద విద్యార్థులు ఎవరైతే చదువు మానేస్తున్నారో ఆ పర్సంటేజ్ బాగా తగ్గుతుంది. అలాగే ఈ పథకం వల్ల సరేలే వాడికి భోజనం ప్రభుత్వం పెడుతుంది కదా, మన మీద డిపెండ్ అవ్వలేదు అని చెప్పి స్కూళ్ళకి పేద తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువు మానిపించి ఎక్కడో పనికి పెట్టకుండా స్కూల్కి పంపించే వాతావరణం ఈ పథకం ద్వారా కనపడుతుంది. మరి ఎంత సత్ఫలితాలు ఇస్తున్న పథకాన్ని గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు మరి పద్మశ్రీ కూడా తీసుకున్నారు ఆయన. మరి అలాంటి వ్యక్తులు ఎంత చులకనగా మాట్లాడటం చాలా బాధాకరం. మరి ఆయన సరి చేసుకుని ఈ పథకం గురించి మరొకసారి క్లియర్గా తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్తారని నేను ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు.